మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఘనము గల నామములో మీ అందరికీ శుభాభివందనాలు. సత్యవంతుడైన క్రీస్తు సువార్తను, పరిశుద్ధమైన దేవుని ప్రేమను, ఆయన వాక్యం యొక్క పటిష్టతను తెలియజేయువారు మరియు క్రీస్తు పనిని తమ సొంత పనిగా అలవర్చుకున్నవారు ఏ విధముగా పరిపూర్ణమైన సంతోషం, సంపూర్ణమైన విశ్వాసం, ప్రేమ, ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటారో ఈ సాక్ష్య జీవితం ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ కథ తూర్పు గోదావరి జిల్లా పెద్దపూడి మండలం కరకుదురు ప్రాంతం 1974 జూన్ 28న మొదలైంది. పిండముగా రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్న మాట ప్రకారం పరమతండ్రి అయిన దేవుని మహాకృపను బట్టి శ్రీ పోతుమూడి రాముడు మరియు శ్రీమతి పద్మావతి గారికి పెద్ద కుమారుడిగా జన్మించారు శ్రీ వెంకటరత్నం గారు. నలుగురి సంతానంలో అన్నగా, తమ్ముడిగా కొనసాగుతున్న సమయంలో తండ్రి ద్వారా అనేక ఇబ్బందులు చిన్న వయసు నుండే ఎదుర్కొన్నారు. తమ తల్లిదండ్రుల ఎడబాటు తన మీద, తన వాళ్ల మీద గొప్ప ప్రభావాన్ని చూపించినప్పటికీ చిన్ననాటి నుండి ప్రతి విషయంలో క్రమశిక్షణను అలవర్చుకున్నారు. తండ్రి వదిలి వెళ్ళిన కుటుంబాన్ని తల్లి అయిన పద్మావతమ్మ గారు తన రెక్కల కష్టంతో నిరుపేద స్థితి నుండి ఉన్నత స్థితికి నెగ్గుకు రావడాన్ని దగ్గరగా చూసిన అనుభవం తన జీవితంలో ఎన్నో మార్పులకు దారితీసిందని చెప్పుకోవచ్చు. నిరుపేద ఆర్థిక స్థితి వలన ఉన్నత స్థాయి చదువు కొనసాగించలేక పేదరికానికి చదువుని వదిలేశారు. కానీ బుద్ధి, జ్ఞానం లోటు లేకుండా సర్వజ్ఞాని అయిన దేవుడు ఆయన చేయి విడువలేదు. దూరదేశంలో తల్లి తన బిడ్డల భవిష్యత్తు కొరకు పడే కష్టానికి తోడవ్వాలనుకున్నారు రత్నం గారు. ఎదుగుతున్న సమయంలో తండ్రి మెప్పు, తల్లి ఓదార్పు లేక ఒంటరితనం అనుభవిస్తుండగా తన అక్క బేబీ గారికి వివాహమయ్యి స్థిరపడడానికి హైదరాబాద్ రావటం జరిగింది. తన జీవితంలో మార్పు కొరకు ఎదురు చూస్తున్న రత్నం గారికి అప్పటికీ దేవునితో అంత సహవాసం లేదు. కానీ ఉన్నతమైన దేవుని కృప ఆయనను ఎన్నడూ విడువలేదు. తన తండ్రి తమ పట్ల ప్రవర్తించిన తీరు నుండి సమయస్ఫూర్తితో బయటపడడానికి దేవుని మహాదయ మరియు తన తల్లి చాకచక్యం తోడయింది. తన అక్క బేబీ గారిని బట్టి హైదరాబాదు వచ్చి పరిస్థితులు అనుకూలించక మరలా తన గ్రామానికి వెళ్ళారు. కొంతకాలమైన తర్వాత మళ్ళీ హైదరాబాద్ చేరుకొని ఒక చిన్న కంపెనీలో చిరు ఉద్యోగానికి కుదిరారు. తర్వాత యవన కాలపు సహవాసం చెడు వ్యసనాల వైపు నెడుతుండగా ఉద్యోగంలో ఎదుర్కొన్న సమస్యల ద్వారా అర్థం కాని స్థితిలో ఉండగా రత్నం గారు తన అక్కగారి ప్రోత్సాహంతో బెరాకా మినిస్ట్రీస్ వారు జగద్గిరిగుట్టలో నిర్వహించిన బహిరంగ సభల ద్వారా దేవుని ప్రేమ చేత ఆకర్షింపబడి దేవుని వాక్యం చేత పట్టబడ్డారు. అప్పటి నుండి గొడవలకు తావు లేకుండా సమస్యలకు మూలమైన ఉద్యోగాన్ని వదిలేయటం జరిగింది. తల్లి సహకారంతో ఒక చిన్న కారు కొని బావగారి సహకారంతో డ్రైవింగ్ నేర్చుకొని తన సొంత కాళ్ల మీద నిలబడే స్థితికి ఎదిగారు. 1995 సంవత్సరంలో యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి బలమైన దేవుని చేతికి తనను తాను సంపూర్ణంగా అప్పగించుకున్నారు. హైదరాబాద్ రావటం ద్వారా దేవుని గొప్ప సంకల్పం చేత రక్షణకు దగ్గరైన రత్నం గారు మరియు కుటుంబం బెరాకా సంఘ స్థాపకులైన రెవరెండ్ యేసుపాదం గారు మరియు శ్రీమతి ప్రభావతి యేసుపాదం గారి అన్యోన్య సహవాసం, విశ్వాసం, ఆదరణ చేత దేవునిలో బలంగా నాటబడుతూ ఉన్నారు.
2003 సంవత్సరం మే 7వ తారీఖున భరత్ నగర్ వాస్తవ్యులు ఆత్మీయులు శ్రీ జయానంద్ గారు మరియు శ్రీమతి విజయమ్మ గారి రెండవ కుమార్తె శ్రీలత గారితో పరిశుద్ధ వివాహం పెద్దల సమక్షంలో దైవజనులు రెవరెండ్ పి యేసుపాదం గారి ద్వారా దేవునికి మహిమకరంగా జరిగింది. దేవుడు వారిని ప్రేమించి 2 బిడ్డలతో దీవించారు. కుటుంబ సహితంగా బలమైన వాడిగల బాణం వలె ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని పరిచర్యలో రత్నం గారు వాడబడుతున్నారు. ఇలా కొనసాగుతున్న రత్నం గారి జీవితంలో ప్రభు సంకల్పం చాలా గొప్పది. దైవజనులు రెవరెండ్ పి యేసుపాదం గారు మరియు శ్రీమతి ప్రభావతి యేసుపాదం గారులచే పరిశుద్ధమైన దేవుని సంకల్పము చొప్పున నశించిపోవు ఆత్మల పట్ల భారం చేత బెరాకా పరిచర్యలు ప్రారంభించబడి విజయవంతంగా గణనీయంగా కొనసాగుతూ అనేక చోట్లకు విస్తరిస్తూ గొప్ప విశ్వాసులను సంఘ కాపరులను తయారు చేస్తూ ఉన్నారు. ఈ విస్తరణలో భాగంగా బ్రదర్ వెంకటరత్నం గారి మీద ప్రభువైన యేసుక్రీస్తు తన బలమైన ప్రణాళిక చొప్పున ఆత్మల పట్ల భారాన్ని తన మీద ఉంచారు. ఆ భారం సంపూర్ణ సేవ వైపు నడిపించింది. తలంపులు పుట్టించువాడును వాటిని నెరవేర్చువాడైన క్రీస్తు యేసు మీద విశ్వాసంతో 2013 సంవత్సరంలో కుటుంబంతో సహా సంపూర్ణ సేవా పరిచర్య నిమిత్తం ఏ పరిచయము లేని ఈ బీరంగూడ అనే గ్రామానికి రావటం జరిగింది. విశ్వాసంతో సాగుతూ దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్న తల్లి పద్మావతి గారి బలమైన ప్రార్థన మరియు సహకారం, మరి ముఖ్యంగా ఆత్మీయ తల్లిదండ్రులు రెవరెండ్ పి యేసుపాదం గారు మరియు శ్రీమతి ప్రభావతి యేసుపాదం గారి ఆత్మీయ సహకారం, ప్రోత్సాహం రత్నం గారిని సేవలో ముందుకు నడిపిస్తుంది. అదేవిధంగా తన సహోదరులు సహోదరీలు మరియు స్నేహితులు తోటి సేవకుల ప్రోత్సాహం సేవలో ఉత్సాహాన్ని కలిగించినప్పటికీ మొదటి అంకం నుండి వ్యతిరేకతలు ఇబ్బందులు తప్పలేదు. కానీ ప్రార్థనలో పోరాడుతూ తద్వారా అనేక అద్భుతాలు చూడసాగారు. అప్పటిలో తన పిలుపు విషయంలో సంశయించిన మరలా దేవుని వాక్యం ద్వారా దైవజనుల ద్వారా బలపడుతూ వస్తున్నారు. 2013లో 10 మందితో మొదలైన ఈ పరిచర్య అంచెలంచెలుగా నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు వలె దినదినాభివృద్ధి నొందుచు 2015 డిసెంబర్ 23న ఈ మందిరాన్ని కట్టి ప్రతిష్ఠించుటకు దేవుడు ఎంతో కృప చూపించారు. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, అవసరతలు, ఆకాంక్షలు మధ్య బలీయమైన విశ్వాసం ఇంతవరకు మరికను నడిపిస్తుందనటంలో అతిశయోక్తి లేదు. సంఖ్యాపరంగా ఆత్మీయతలో ఎదుగుతున్న సంఘాన్ని మరింత రాజసంగా అనతి కాలంలోనే దేవుడు ఉన్న మందిరాన్ని విశాలపరచడానికి కృప చూపాడు. కానీ రత్నం గారిని తల్లి పద్మావతమ్మ గారి ఆకస్మిక మరణం ఎంతో కృంగుదలకు లోను చేసింది. ఎంతో ధైర్యాన్ని కోల్పోతున్న సమయంలో మహోన్నతమైన దేవుడు మరియు సంఘము, ఆత్మీయ తల్లిదండ్రులు, తోటి స్నేహితులు ఆదరణను బట్టి రెట్టింపు ఉత్సాహంతో తమ తల్లిగారి ఆశయం మేరకు ప్రభువైన క్రీస్తు సేవా పరిచర్యలో కొనసాగుతున్నారు రత్నం గారు. నమ్మకమైన విశ్వాస కుటుంబాలతో బలమైన ఆత్మీయ సంఘముతో ఒక్కరిగా వచ్చిన రత్నం గారికి 100 ఫలితాన్ని చూపిస్తూ వస్తున్నారు దేవుడు. ప్రణీత్ హోమ్స్లో మరియు పటేల్గూడ ప్రాంతాల్లో సేవను విస్తరించుటయందు అనేక రకాల పరిచర్యల ద్వారా దేవుని రక్షణ సువార్తను అనేక మందికి పంచడంలో ఏనాడు వెనుకంజ వేయలేదు. ఆత్మల పట్ల భారంతో విశ్వాసంతో పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ బీరంగూడ ప్రాంత పరిచర్య 11 ఏళ్లు పూర్తి చేసుకుని
12వ ఏట విజయవంతంగా ప్రభువుకు మహిమకరంగా కొనసాగుతుంది. తన కష్ట నష్టాలన్నిటా నిలబడి ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న దేవాది దేవునికి వందనాలు. హ్యాపీ బర్త్డే పాస్టర్ పివి రత్న గారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గోల్డెన్ బర్త్డే, మరి 50th బర్త్డే జరుపుకున్నందుకు మీకు మా శుభాలు తెలియపరుస్తున్నాం. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, మినిస్ట్రీ ద్వారా మీ శుభాలు తెలియపరుస్తున్నాం. మిమ్మను, మీ కుటుంబాన్ని, మీరు చేసిన పరిచయను, సేవను ప్రభు అన్ని విషయాల్లో అత్యధికంగా ఆశీర్వదించును గాక. మరి మీ విశ్వాసం, మీ నమ్మకత్వం, మీ విధేయత మిమ్మను ఈ స్థితికి తీసుకొచ్చింది. దేవుడు ఇంకా రాను దినాల్లో ప్రభు మిమ్మను అన్ని విషయాల్లో కాపాడుతూ దీర్ఘాయుష్మంతులుగా చేయాలని మేము ప్రభువును ప్రార్థిస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. 65వ కీర్తన 11వ వచనంలో సంవత్సరము దయాకిరీటంగా ఆయన ధరింప చేయవాడు, అలాగనే మీకు మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించి దీవించి మహిమ పొందును గాక. హ్యాపీ బర్త్డే రత్నం బాబు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పరిచర్ని దేవుడు దీవించును గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, కుమారుడు రత్నమును ఆయన తన భార్యను, పిల్లలను బ్లెస్ చేయి, దీర్ఘాయుష్మంతం చేసి మహిమ పొందము. యేసు నామము నడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ రత్నం గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు దేవుడు అద్భుతంగా కాపాడి తన అనాది సంకల్పం చొప్పున రక్షించి పరిచర్యలో పిలిచి నమ్మకంగా వాడుకుంటున్న దేవునికి వందనాలు. మరి రత్నం గారికి, లతా సిస్టర్కి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న పాస్టర్ రత్నం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు ఇంకా తన శక్తితో, బలంతో నింపి ఇంకా ఆయుష్ ఆరోగ్యంతో తన నామానికి మహిమకరంగా వాడుకోవాలని మా ప్రార్థన. హ్యాపీ బర్త్డే పాస్టర్ రత్నం గారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నూతన సంవత్సరం అడుగు పెట్టిన దైవజనుడు రత్నం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతులు అని బాప్తిస్మ యోహాను గురించి ఎలా చదవబడిందో, మరి దైవజనుల యొక్క జీవితం ఖచ్చితంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఇప్పటికే ఉంది. ఇంకా అనేకులకు ఆశీర్వాదం ఉండాలని, మన జన్మ ద్వారా దేవుడు మహిమ రావాలని, అనేక ఆత్మ ప్రభుత్వ దగ్గరకు సంపాదించాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి we wish you happy birthday. ప్రైజ్ లార్డ్. రత్నం బ్రదర్, విష్ యూ హ్యాపీ బర్త్డే. 49 సంవత్సరాలు పూర్తి చేసుకొని 50 సంవత్సరంలోకి ప్రవేశించిన పివి రత్నం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో యెహోవా దేవుడు సొలొమోను రాజుకి ఇచ్చినటువంటి వాగ్దానం, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే 12వ వచనంలో, నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచేదని. దేవుడు మీకు ఒక వాగ్దానం ఇచ్చి బీరంగూడ ప్రాంతంలో మంచి పరిచర్య మీ ద్వారా జరిగిస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన స్థిరపరిచి, దర్శనాన్ని విశాలపరిచి, మీరు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు పరిచర్యను విస్తరింపచేయాలని కోరుకుంటూ, ఇంకా మీ దగ్గర నమ్మకమైన సేవకులు లేవాలని, మ్యూజిషియన్స్ లేవాలని, పాటలు పాడువారు, పరిచర్య చేసేవాళ్ళు లేవాలని, మీరు చేస్తున్న పరిచర్య నలుదిక్కుల విస్తరించాలని కోరుకుంటూ, ఇలాంటి బర్త్డేలు మీరు ఇంకా అనేకం జరుపుకోవాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా బర్త్డే శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, పరిచర్యను అన్ని విషయాల్లో దీవించును గాక. ఆమేన్. హ్యాపీ బర్త్డే రత్నమన్న. దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి బలమైన అభిషేకంతో అనేక ప్రాంతాల్లో ఇంకా బలంగా ప్రభు పరిచర్యలో వాడుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ యువర్ బర్త్డే పాస్టర్ రత్నం గారు. 50th బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. దేవుడు ఇంకా గొప్ప ఆయుర ఆరోగ్యాలు, కృపాక్షేమాలు మీకు అనుగ్రహించాలని, ఇంకా బలోపేతంగా ఆయన పరిచర్లో వాడుకోవాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఆశిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాగ్దానం యాకోబు జీవితంలో చెప్పబడినటువంటి విషయాన్ని నేను ఒకటి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి చోటను నిన్ను కాపాడుతూ
నేను నీతో చెప్పినటువంటిది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అని సెలవిచ్చినటువంటి దేవాది దేవుని యొక్క కృప, ఆయన వాగ్దానము మీకును మీ పరిచర్యకును మరి తోడై ఉండాలని ఆశపడుతున్నాను. సేవ చేయడానికి తోటి సేవకులుగా మన ఆత్మీయ నాయకులు దైవజనులు యేసుపాదం గారి యొక్క నాయకత్వంలో మనం ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకిచ్చినటువంటి కృప, దానిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మన తుది శ్వాస విడిచేంత వరకు ఆయన కొరకు నమ్మకంగా మనం ముందుకు పోదుము గాక. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని, పరిచర్ను ఇంకా అంచెలంచెలుగా ఆశీర్వదించి వర్ధిల్లింపజేయునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ అన్న. నిజంగా మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నారు, చాలా సంతోషము. దేవుడు ఇంకనూ మిమ్మల్ని దీవించి బలంగా వాడుకొనుగాక. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ అన్న. విష్ యూ హ్యాపీ బర్త్డే రత్నం. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు ప్రాముఖ్యముగా దేవుని దాసులు పివి రత్నం గారు మరి 50వ జన్మదినము జరుపుకోబోతుండగా వారికి మరి మా కుటుంబం తరపున అలాగనే సంఘము తరపున వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. మరి దేవుడు వారిని నిండారుగా దీవించి వారి కుటుంబమును వారి పరిచర్యను అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచునుగాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యముగా మరి దేవుని దాసులు పివి రత్నం గారి గురించి మరి చెప్పాలి అనంటే ఆత్మీయ తల్లిదండ్రులు బెరాకా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ పి యేసుపాదం గారు అలాగనే ప్రభావతి అమ్మగారి యొద్ద వారు మరి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించి వారి దగ్గర అనేక విషయాలు నేర్చుకుంటూ వారితో సహవాసం చేస్తూ ఈ రకంగా మరి దేవుని పిలుపును అందుకొని బీరంగూడ ప్రాంతానికి వచ్చి మరి అక్కడ సంఘము ప్రారంభించి మరి సంఘం ఎదిగి అనేకులకి ఆశీర్వాదకరంగా సంఘం కాకుండా అలాగనే సేవకులకు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆశీర్వాదకరంగా ఉండటము అది ఎంతో మరి సంతోషకరమైన విషయము. అది దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. మరి వారు మొదట ఏ స్థితిలో ఉన్నారో ఎరుగుదును, ఆ తర్వాత ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు వారి పరిస్థితి ఏంటో అది కూడా ఎరుగుదును. వారి పిలుపు ఏంటో, వారి పిలుపును అందుకొని మరి వాళ్ళ ఎలాగున్న పరిచర్యకు వచ్చారు అది కూడా. మరి ఈ 3 దశల్లోనూ కూడా వారి సాక్ష్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి వారి శారీరక జీవితంలో ఈ 50 సంవత్సరాల్లో మరి ఎన్నో కష్టాల్లో నుండి, ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి మరి దేవుడు తన కృపాహస్తాన్ని తోడుగా ఉంచి లేవనెత్తి నిలిపి ఈనాడు ఈ స్థితికి తీసుకొని వచ్చారు. మరొకసారి మరి 50వ జన్మదిన శుభాకాంక్షలు మా కుటుంబం తరపు నుండి, సంఘం నుండి. ఇట్లు పాస్టర్ ఈఎం చారి, బెరాకా ప్రార్థనా మందిరము, నిజాంపేట్, హైదరాబాద్. థ్యాంక్ యూ. దేవుడు దీవించనుగా. హాయ్ రత్నం, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే గాడ్ బ్లెస్ యూ. నీకు దేవుడు ఈ సంవత్సరం ఒక నూతనమైనటువంటి శక్తిని, బలమును, ఆరోగ్యం ఇవ్వాలని, ఇంకా నిన్ను బలంగా వాడుకోవాలని మేము అనుదిన ప్రార్థన చేస్తున్నాం. బీరంగూడ ప్రాంతంలో మీ కుటుంబము, సహోదరి శ్రీలత, మీకు ప్రేమించిన పిల్లలు, మీరు జరిగిస్తున్న పరిచయను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మనం ఒక మంచి సహవాసంలో ఆత్మీయ నాయకుల కింద మనం ఉండటం, మనం ఒక ఫెలోషిప్ కలిసి చక్కగా ఉండటం, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉంటున్నటువంటి సహవాసాన్ని బట్టి ఎంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా నీ యొక్క ప్రేమ, మరి నీకు అందరి పట్ల ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, అందరి కలవడితలతో పలకరించటం, ఎవరిని నొప్పించుకున్న అందరితో చక్కగా పలకరించటం, నీ మంచితనం బట్టి చాలా సంతోషిస్తున్నా. ఇంకా దేవుడు నిన్ను బలంగా వాడుకోవాలని, పరిచయం ఇంకా దేవుడు దీవించాలని, మంచి ఆరోగ్యంతో నిన్ను నింపాలని నేను అనుదిన ప్రార్థన చేస్తున్నా. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలతో మే గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ జోబాబు, బల్లారం, బెరాకా ప్రార్థనా మందిరం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బర్త్డే విషెస్ చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు పాస్టర్ గారిని గడిచిన సంవత్సరాలంతా కాచి కాపాడి ఈ 50వ సంవత్సరాన్ని జరుపుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మా ఇద్దరిని జతపరిచారు. అంటే 2003లో మా వివాహం జరిగింది. దైవజనులు యేసుపాదం అంకుల్, ప్రభావతి ఆంటీ వారి చేతుల మీదుగా మా వివాహం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు మా వైవాహిక జీవితాల్లో తోడుగా ఉండి
ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, దేవుడు మమ్మల్ని ప్రేమించి మంచి బిడ్డల్ని కూడా దేవుడు మాకు అనుగ్రహించాడు. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిచర్య జరగడానికి కూడా ఎన్నికలేని మమ్మల్ని దేవుడు ఎన్నిక చేసుకొని ఘనమైన పరిచర్య చేయడానికి మమ్మల్ని ఎన్నుకున్న విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ పరిచర్యకు 13వ సంవత్సరాన ఇక్కడికి వచ్చాము. ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుడు చక్కని బిడ్డల్ని, మాకు ఆత్మీయ బిడ్డల్ని అనుగ్రహించి వారి ప్రేమను మాకు చూపిస్తూ ఈ పరిచర్యను కొనసాగించడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, నా వివాహ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. చక్కని భర్తని బహుమానంగా నాకు అనుగ్రహించాడు. వివాహం కాకముందు నన్ను మా ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు, నీకు ఎలాంటి వాళ్ళు కావాలి అని అడిగినప్పుడు నేను ఒక మాటే చెప్పేదాన్ని, అనుమానంతో ఉన్నవాళ్ళు, అంతస్తులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ అనుమానంతో ఉన్న భర్త రాకూడదు. అంత మాత్రమే కాదు, చక్కగా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే ఆయన నా జీవితంలోకి నా భాగస్వామిగా వస్తే బాగుండు అని నేను షేర్ చేసుకున్నాను. అదేవిధంగా దేవుడు నేను కోరుకున్నట్లే నా భర్తని నాకు అనుగ్రహించాడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. మాతోనే కాదు, నేనైతే చాలా తక్కువగా మాట్లాడతాను, కానీ పాస్టర్ గారు అయితే అందరినీ చక్కగా కలివిడిగా అందరినీ కలుపుకుంటూ చక్కగా నవ్విస్తూ మాట్లాడుతూ ఉంటారు. మరి పరిచర్య విషయంలో కూడా దేవుడు ఎంతగానో వాడుకుంటూ ఉన్నారు. అంటే ఎటువంటి ట్రైనింగ్ లేకపోయినప్పటికీ కూడా దేవుడు చక్కని జ్ఞానముతో, పైన ఆయన ఇచ్చిన జ్ఞానముతో బహుబలంగా వాడుకుంటున్న విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ విధంగా మా జీవితాల్లో ఎన్నో మేలు చేసిన దేవునికి వందనాలు చెల్లిస్తూ విష్ యూ హ్యాపీ బర్త్డే అండి. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. రత్నం గారు వాళ్ళ అక్కని నేను గడిచిన 50 సంవత్సరాలు దేవుడు ఎంతగానో రత్నం గారిని కాపాడినందుకు దేవాదేవునికి వందనాలు. మరి ఆయన విషయంలో దేవుడు చాలా మహాకృపను బట్టి ఆయన దేవుని ప్రణాళికలు ఉండి ఈ ప్రాంతంలోకి సేవకు రావడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. సేవకు వచ్చిన కానీ ఎన్నో కష్టాలు పడి మరి సేవను మరి ఈ రీతిగా కొనసాగించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అంతేకాదు మంచి ఆరోగ్యం ఇచ్చి మా అమ్మకి 4 బిడ్డల్లో మరి 2 సేవకులు అవ్వడానికి దేవుడు మహాకృపను చూపించాడు. వారిద్దరు దేవుని కొరకు ఎంతో బలంగా వాడబడుతున్నారు. నిజంగా మా అమ్మ ఉంటే చాలా సంతోషపడేది. మరి ఇలాంటి మరి 50 సంవత్సరాలు దేవుడు తన ఆరోగ్య విషయంలో కానీ ప్రతి విషయంలో దేవుడు ఎంతగానో సహాయం చేసి కాపాడాడు. దేవుని కొరకు వాడుకుంటున్నాడు. ఇంకా దేవుని కొరకు ఇంకా బలంగా వాడబడాలని మరి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. 50 సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకుంటున్న రత్నంకి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి పాస్టర్ రత్నం గారి యొక్క 50వ బర్త్డే సందర్భంగా మరి ఆయన కోసం కొన్ని విషయాలు పంచుకోవాలనంటే, మరి చిన్నతనం నుంచి కూడా ఆయన ఎంతగానో క్రమంగా ఉండడానికి ప్రయత్నించేవాడు. ఆయన సేవకు వస్తాడు అని అంటే మేము నమ్మలేదు, కానీ దేవుడు మహాకృపను బట్టి మరి ఆయన తన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చిన ఆ విధానం చూసినప్పుడు మేము అందరం కూడా చాలా సంతోషించాము. ఆయనలో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఎటువంటి బాధ అయినా కానీ మౌనంగా దాన్ని సాల్వ్ చేస్తాడని నేను చాలాసార్లు చూశాను. ఏ విషయం వచ్చినప్పుడు కూడా మరి ఆయన దాని మీద తొందరపాటు ఉండదు, తొందరపడడం, గాబరా పడడం. ఒకటే ప్రభుకు అప్పచెప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ మౌనంగానే ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తాడు. మరి గత 11 సంవత్సరాలు నిజంగా మరి ఆ మిర్యాలగూడ ప్రాంతంలో ఎంతో మరి గొప్ప సేవ జరిగిస్తున్నాడు. మేము మొదట్లో వెళ్ళినప్పుడు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు అన్నయ్య అని అనిపించింది. తర్వాత మరి ఈరోజు చూస్తే మరి నిజంగా దేవుని యొక్క చిత్తము అన్నయ్య జీవితంలో ఉందని నేను గ్రహించాము. మరి రాబో కాలంలో కూడా ప్రభు తన యొక్క బలమైన చేతులతో అతన్ని ఎత్తుకొని వాడుకునేలాగన ఆయన కృప ఎల్లప్పుడూ మరి అన్నకు తోడుగా ఉండాలని, అదేవిధంగా సంఘస్థుల విషయంలో కూడా చాలా అంటే ప్రేమ కలిగిన వ్యక్తుల్ని ప్రభు వారికి ఇచ్చారు. అది చూసుకోవడం మేము ఎంతో సంతోషిస్తున్నాం. మరి తన జీవితంలో 50 సంవత్సరాలు ప్రభు కాచి భద్రపరిచి
మరి తన కృపలో మరి ముఖ్యంగా తన సేవ చేయటానికి అతన్ని ఏర్పరచుకున్న ఆ గొప్ప విధానానికే దేవునికి స్తోత్రము. మరి రాబో కాలంలో ఇంకా బహుబలంగా నశించిపోతున్న ఆత్మల కొరకు కష్టపడి ఇంకా దేవుని ఆశను తన జీవితంలో ఎందుకు ఏర్పరచుకున్నాడో అదంతా కూడా నెరవేరుస్తాడని ఆశిస్తూ మరి ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. హ్యాపీ బర్త్డే అన్నయ్య. అందరికీ వందనాలు. నేను రత్నం పాస్టర్ గారి చెల్లెల్ని. గతించిన 50 సంవత్సరాలు అన్నయ్యని దేవుడు తన కృపలో భద్రపరిచి నూతన సంవత్సరంలో అడుగుపెట్టుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్నయ్య కోసం చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ ఏంటో తెలియదు. ఆ లోటు లేకుండా అన్నయ్య తండ్రి స్థానంలో ఉండి మమ్మల్ని చూసుకున్నాడు, నన్ను చూసుకున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అన్నయ్య కూడా చాలా కృతజ్ఞతలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే రత్నం అన్నయ్య. ప్రభు నామంలో మీకు అందరికీ నా వందనాలు. జన్మదినం జరుపుకుంటున్న మా బావగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని దేవుని ప్రార్థిస్తూ మంచి ఆరోగ్యం దేవాది దేవుడు ఇవ్వాలని, దైవ సేవకుడుగా ఇంకా ఎంతోమంది నశించిపోతున్న ఆత్మను ఆయన రక్షించాలని, దేవుడు ఇంకా ఆయన పరిష్టమైన చేతుల కింద ఆయన బహుబలంగా వాడుకోవాలని మేము అనుదినం ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎన్నో రోజులు దేవుని కోసం బలంగా వాడబడాలని మేము ప్రార్థిస్తున్నాం. ఆయనతో నా అనుబంధం అయితే నేను 6th క్లాస్ ఉన్నప్పటి నుంచి మా బావగారికి నేను బావగారైనా కానీ మేము ఎప్పుడు అన్న చెల్లిలా ఉంటాము. చాలా ప్రేమ ఆయనకి. నేనన్నా మా పిల్లలన్నా. ఈ ప్రేమ ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. అండ్ సెకండ్ హ్యాపీ బర్త్డే బావ. అందరికీ వందనములు. 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న పాస్టర్ రత్నం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పాస్టర్ గారిని ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించి ఆయన సేవలో విరివిగా వాడుకోవాలని కోరుకుంటున్నాను. రత్నం అన్నయ్యకి 50 సంవత్సరాల పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మేమందరం మనసారా కోరుకుంటున్నాం. ఇలాగే సేవలో ఇంకా కొనసాగాలని, అనేక ఆత్మల్ని ఈ సంఘంలో చేర్చేలాగా ఆయన ఇంకా బలంగా వాడుకోవాలని దేవుని నామంలో మేమందరం ఆశిస్తున్నాం. హ్యాపీ 50th బర్త్డే మామయ్య. విషింగ్ అమేజింగ్ డే అండ్ వండర్ఫుల్ ఇయర్ ఎడ్. ప్రైజ్ లార్డ్. రత్నమాయకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మాయ. దేవుని పరిచయంలో ఇంకా నువ్వు బలంగా వాడబడాలని అనుదినం మా ప్రార్థనలో మీరు మీ కుటుంబం, మీ పరిచర్య ఇంకా దినదినము అభివృద్ధిలోకి రావాలని మా ప్రార్థనలో మీరు ఉన్నారు. వి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మాయ. రత్నం గారికి 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు మీ కుటుంబం కూడా దేవునికి దీవెనలో ఆశీర్వాదాల్లో ఇంకా వర్తిల్లాలని, ఇంకా మీరు దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వి విష్ యూ హ్యాపీ బర్త్డే మోయ. ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి నాన్న గురించి చెప్పాలంటే మరి నాన్నకి నాకు చాలా వెరీ క్యూట్ బాండింగ్ ఉండేది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడైనా నాన్న ఇంటికి వద్దాం అనుకున్నప్పుడు కాల్ చేసి డాడీ ఉన్నాడా పింకీ ఇంట్లో అని అడిగేవాడు. ఎందుకంటే నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. డాడీ ఇంటికి బిర్యానీ తెస్తే తిడతాడని చెప్పి ఉన్నాడా లేదా కనుక్కుని సైలెంట్గా ఇంట్లోకి వచ్చి అక్కడ పెట్టేసి తినేసే అమ్మ అని చెప్పి చాలా డాడీ కన్నా ఎక్కువ ప్యాంపరింగ్ నన్ను ఎక్కువ చేస్తూ ఉంటాడు. సో హ్యాపీ బర్త్డే నాన్న. ఇంకా ఈ 50 years ఇంకా ఏదైనా బర్త్డేస్ జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే. 50th బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నా రత్న మాయకి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే మాయ. హ్యాపీ బర్త్డే రత్నం గారు. గతించిన కాలం అంతా మిమ్మల్ని కాచి కాపాడిన దేవుడు మరి ఈ 50 సంవత్సరం బర్త్డే సందర్భంగా మిమ్మల్ని మెండైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపాలని ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 2వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న సకల ఆశీర్వచనాలు మీ ఎడల దేవుడు కుమ్మరించాలని మేము ప్రార్థిస్తున్నాము. మరి గతించిన కాలం మిమ్మల్ని కాచి కాపాడినట్లుగానే మరి ఈ ప్రత్యేక దినం నుంచి రాబో దినంలో కూడా మిమ్మల్ని దేవుడు దీవించాలని, సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి, సంఘ అవసరతలు తీర్చబడాలని, మరి కుటుంబంలో ప్రతి ఒక్కరిని దీవించాలని నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దేవుని ఆశీర్వాదం మీ పట్ల ఉండాలని ఆశిస్తున్నాం. శ్రీ హ్యాపీ బర్త్డే అండి రత్నం గారు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక, నిత్యకృపతో దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా పేరు విజయ్. పాస్టర్ రత్నం గారి బామ్మర్దిని. శ్రీలత వాళ్ళ బ్రదర్ని. నేను కూకట్పల్లి జేఎన్టీలో ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బావా. రియల్లీ మీరు మా ఫ్యామిలీకి ఒక బ్లెస్సింగ్. ఒక ఫ్యామిలీలో
డాక్టర్స్, ఇంజనీర్స్, ఐఏఎస్లు కానీ మినిస్టర్స్ కానీ వాళ్ళు ఉండడం కంటే కూడా ఒక దైవ సేవకుడు ఉండడం మా కుటుంబానికి ఆశీర్వాదకరం. మీరు మా కుటుంబంలో ఉండడము నిజంగా మాకెంతో ఆశీర్వాదకరము, దీవెనకరము. మీరు ఇంకనూ సేవలో వర్ధిల్లాలని మేము ప్రార్థిస్తాము. మీరు ఇంకనూ వాడబడాలని, మీ పరిచర్య ఇంకనూ విస్తరింపబడాలని మేము ఆశిస్తున్నాము. లూకా 1:16 అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనే వాక్యము మీ ద్వారా మా జీవితాల్లో నెరవేరుతుంది. వన్స్ అగైన్ many happy returns of the day, Baba. May God bless you. Many happy returns of the day. Amen. Happy birthday, Pastor Anna. Happy birthday, Pastor Anna. Many happy returns of the day. God bless you, Babu. Happy birthday, Anna. Happy birthday, Annaya. Happy birthday, Pastor Anna. హ్యాపీ బర్త్డే పాస్టర్ అన్న. 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 Happy birthday, Pastor Anna. హ్యాపీ బర్త్డే టు యు పాస్టర్ అన్న. Happy birthday, Pastor Anna. హ్యాపీ బర్త్డే పాస్టర్ అన్న. Happy birthday. Happy birthday, Anna. Happy birthday, Pastor Anna. హ్యాపీ బర్త్డే. Happy birthday, brother. God bless you. Happy birthday, brother. Happy birthday, Pastor Anna. Happy birthday, Pastor Anna. 50 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించుకొని ప్రభువు కొరకు 51వ ఏట అడుగు పెడుతున్న మన ఆత్మీయ తండ్రి పాస్టర్ పివి రత్నం గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అనేక ఆత్మలను సంపాదిస్తూ మరింకెంతో విశ్వాసంలోనూ నడిపిస్తూ సంఘాన్నంతా ఒక్క శరీరంగా క్రీస్తు నాయకత్వంలో నడిపిస్తూ వ్యక్తిగతంగా, సంఘపరంగా, సమాజపరంగా సాక్ష్యాన్ని సంపాదిస్తూ దినాభివృద్ధి సాధించాలని, సేవలో మరింత బలంగా వాడబడాలని మీ కొరకు మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొకసారి సంఘమంతటి తరపున పాస్టర్ రత్నమన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. దీర్ఘాయువుకి మూలమైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్.